Hello, good morning everyone. This is Ravi Kumar, lecturer in zoology, JVR Government Degree College, Sattupelli, Khammam district. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ టాపిక్స్ గురించి రీడింగ్ చేస్తున్నాం అండ్ మాడ్యూల్స్ లాగా ఒక్కొక్క మాడ్యూల్ లాగా రిలీజ్ చేశాను. ఇప్పటి వరకు 15 వీడియోస్ రిలీజ్ కావడం జరిగింది. ఈ 15 వీడియోస్ లోపల సెల్ బయాలజీకి సంబంధించినటువంటి పూర్తి విపులీకరమైనటువంటి అంటే ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాజ్ ఐ ఫీల్ total information about I explained by cell biology point of view. So after cell biology tarvat ki the most important and that is very relevant cell biology ki very relevant ga undeటువంటి topic that was you can see here manam kinda title lopala ganaka chusinattlaithe that was molecular biology. The term molecular biology. ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం ఫస్ట్ ఇన్ డీటెయిల్గా మాలిక్యులర్ బయాలజీ గురించి డీటెయిల్గా ఒకసారి రీడ్ అవుట్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ వాట్ ఈజ్ మాలిక్యులర్ బయాలజీ, వాట్ ఆర్ మాలిక్యూల్స్. ఇక్కడ మనకు ఈ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి టర్మ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద 2 టర్మ్స్ ఆర్ క్లబ్డ్. వన్ ఈజ్ మాలిక్యూల్స్ అంటే మూలకాలు, బయాలజీ అంటే జీవశాస్త్రం, మాలిక్యూల్స్ అంటే ఒక అనుఘటకాలు లైక్ మూలకం అనకూడదు, లైక్ అనుఘటకం, జీవశాస్త్ర అనుఘటకాలు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల బేసిక్గా కనుక చూసినట్లయితే ద లైఫ్ ఎనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి లైఫ్, జీవం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యూ కెన్ సీ మన బాడీ లోపల మోస్ట్ ఆఫ్ ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే దట్ ఈజ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అని మనకు తెలుసు. సో ఇక్కడ లైఫ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఆ జీవం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ లోపల కనుక చూసినట్లయితే ఆ లైఫ్ అంటే లివింగ్ నేచర్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్యారెక్టర్స్ అనేటువంటి ఫ్యాక్టర్స్, కారకాలు, దీన్ని ఫస్ట్ టైం మనకు మెండల్ చెప్పాడు. ఫ్యాక్టర్స్ అనేటువంటి వర్డ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఫ్యాక్టర్స్నే గ్రెగర్ జోహాన్స్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త వీటిని కారకాలు అని పిలవడం జరిగింది. వాట్ ఆర్ క్యారెక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, ఆ ఫ్యాక్టర్స్ ఎట్లా యూజ్ అవుతాయి అంటే అప్పటి వరకు జీన్స్ అనేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ లేదు. ఎందుకనంటే జీన్ అనేటువంటి వర్డ్ గురించి కూడా ఇన్ ద 1900 ఇయర్ లోపల జీన్ గురించి దెర్ ఈజ్ నో ఐడియా. సో ఆ జీన్ అనేటువంటి వర్డ్ తెలవనంత వరకు ఇక్కడ మెండల్ తన భావన లోపల ఫ్యాక్టర్స్, కారకాలు అనేటువంటి పిలిచేవాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. దెన్ ఆ జీన్ ఫార్మేషన్, జీన్స్ ఎట్లా ఏర్పడ్డాయి, ఒక మాలిక్యూల్ అంటే జీవి లైఫ్ కొనసాగించడానికి దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అనుఘటకాలు ఏంటి, వాట్ ఆర్ డిఎన్ఏ ఎట్లా ఫామ్ అవుతుంది, దెన్ ఆర్ఎన్ఏ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది, డిఎన్ఏ అంటే ఏంటిది, ఆర్ఎన్ఏ అంటే ఏంటిది, అండ్ ఆల్సో వాట్ ఆర్ ప్రోటీన్స్ ఏంటి అనేటువంటి పాయింట్స్ గురించి ఈ టాపిక్ లోపల మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. ద మాలిక్యూల్ ఏరియా లోపల మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి బేసిక్గా ఇంట్రడక్షన్ గురించి డిస్కషన్ చేద్దాం.
Introduction to molecular biology. The term molecular biology was coined by Warner Weaver, Weavers in the year 1938, and also Rockefeller and Foundation. Then the branch of biology concerning biological activity at the molecular level. See the term, ఈ టర్మ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద వర్డ్ ఇట్ ఈజ్ అండ్ బ్రాంచ్. బయాలజీ లోపల మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి పాయింట్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రాంచ్. ఇట్ కన్సీన్ బయాలజికల్ యాక్టివిటీ ఎట్ ద మాలిక్యులర్ లెవెల్. అణుఘటకాల వరకు ఒక మాలిక్యులర్ బయాలజీ అంటే ఆ బయాలజికల్ యాక్టివిటీస్కి ఈ ఆ అణుఘటకాలకు ఉండేటువంటి రిలేషన్స్, ద లెవెల్స్, ఎక్కడి వరకు లెవెల్స్ వరకు ఉండేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ద ఫీల్డ్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ ఓవర్లాప్ విత్ ది బయాలజీ అండ్ ఆల్సో పర్టిక్యులర్లీ కెమిస్ట్రీ. సో ఇక్కడ కెమిస్ట్రీని మనం ఎందుకు తీసుకురావడం జరుగుతుంది? బయాలజీ లోపల అంటే లైఫ్ అని చెప్పుకుంటున్నాం. ఆ లైఫ్ లోపల కనుక చూసినట్లయితే జీవి లోపల తీసుకునేటువంటి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ రిలవెంట్ టు ద కెమిస్ట్రీ అనేటువంటి పాయింట్ని మనం తర్వాత మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ద ఫీల్డ్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ ఓవర్లాప్ విత్ ది బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఇట్ పర్టిక్యులర్ ద జెనెటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ. ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే ఉంటుందో ఆ మాలిక్యులర్ బయాలజీ బేసిక్గా 4 టాపిక్స్తోని రెలవెంట్గా ఉంది. సో 4 సైన్సెస్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. వన్ ఈజ్ బయాలజీ అండ్ అనదర్ వన్ ఈజ్ కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెనెటిక్స్ అండ్ తర్వాత వచ్చేసి బయోకెమిస్ట్రీ. దీస్ ఆర్ ద 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ గురించి మనం ఇక్కడ అంటే ఈ 4 సబ్జెక్ట్కు సంబంధించినటువంటి రెలవెంట్ మ్యాటర్తోని మనకి ఇక్కడ ఈ టాపిక్ విల్ బి స్టార్టెడ్ అవుతుంది. దెన్ ద మాలిక్యులర్ బయాలజీ లుక్ ఎట్ మాలిక్యులర్ మెకానిజం బిహైండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్. See the టర్మ్స్ని ఇక్కడ మనం చూడాలి. ద మాలిక్యులర్ బయాలజీ మెకానిజం బిహైండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్ అంటే దాన్ని మనం తెలుగులో ఏమంటాం అంటే ప్రతికృతి అని చెప్పుకుంటాం. రెప్లికేట్ కావడం అంటే ఒక డిఎన్ఏ నుంచి కొత్త డిఎన్ఏ ఫార్మేషన్ కావడాన్ని మనం దాన్ని ప్రతికృతి అండ్ రెప్లికేషన్ అని చెప్పుకుంటాం. రెప్లికేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి దట్ వాజ్ ట్రాన్స్క్రిప్షన్. దాన్ని మనం తెలుగులో అనులేఖనము అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ దే కాల్డ్ యాజ్ అనులేఖనం. అండ్ ఆల్సో ద నెక్స్ట్ తర్వాత వర్డ్ వచ్చేసి యూ కెన్ టర్మ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఆల్సో ట్రాన్స్లేషన్ అనేటువంటి పాయింట్ని మనం తెలుగులో కనుక చూసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనువాదము, ట్రాన్స్లేట్ చేయడం. కొందరు కొన్ని బుక్స్ని ఇంగ్లీష్లో రాస్తారు. సమ్ ఆథర్ ఏం చేస్తారంటే దాన్ని రీడౌట్ చేస్తూ దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేస్తారు. ఆ తెలుగులోకి కన్వర్షన్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్లేటర్ అని కూడా చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ద కాల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ అనువాదం చేసేటువంటి ప్రాసెస్ గురించి డిస్కషన్ చేద్దాం. అండ్ ఆల్సో సెల్ ఫంక్షన్స్, కణం యొక్క విధుల గురించి మనం ఇక్కడ సెల్ ఎట్లా పనిచేస్తాయి. ఐదర్ జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్, ఒక జీవి తన లైఫ్ యాక్టివిటీ కోసం ఎలాంటి రెగ్యులేషన్స్ చూస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ బయోకెమిస్ట్రీ లోపల ఉండేటువంటి మెకానిజం ప్రాసెస్ లోపల బిహైండ్ ద ప్రాసెస్, ఇక్కడ ఆ ప్రాసెస్ లోపల కనుక చూసినట్లయితే వీ విల్ సీ ద రెప్లికేషన్ పాయింట్, ప్రతికృతి. సెకండ్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్, దాన్ని అనులేఖనం అనుకున్నాం, ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. ట్రాన్స్లేషన్ అనువాదం అనేటువంటి ప్రక్రియ, ట్రాన్స్లేషన్. అండ్ ఆల్సో సెల్ ఫంక్షన్స్, కణం యొక్క విధులు ఏవైతే ఉన్నాయో ద జెనెటిక్ లైఫ్ యాక్టివిటీస్ వరకు మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ ది మాలిక్యులర్ బయాలజీ లెవెల్స్ వరకు మనం మాలిక్యూల్ బయాలజీ లోపల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం.
దెన్ ఇక్కడ ఈ మాలిక్యులర్ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అసలు బేసిక్గా లైఫ్ అనేటువంటిది, జీవం అనేటువంటి గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. లైఫ్ ఆర్ అలైవింగ్ నేచర్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒక జీవి లోపల లివింగ్ నేచర్ ఒక జనరేషన్ నుంచి వెళ్ళి ఇంకొక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి అసలు ఏం పాస్ అవుతుంది, వాట్ ఈస్ ద మెటీరియల్ యాజ్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ ఇన్ ద బిఫోర్ 1900 ఇయర్స్ బిఫోర్. ఎందుకంటే 1900 బిఫోర్ ఇయర్స్ వరకు మనకు జీన్స్ గురించి దానికి సంబంధించినటువంటి అవగాహన లేదు, పరిశోధనలు నడుస్తున్నాయి. ద నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ విల్ బీ గెటింగ్ డే బై డే. నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఏవైతే మనకు రోజు రోజుగా డెవలప్ అవుతున్నాయి. బట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇక్కడ మెండల్ చెప్పిండు, గ్రెగర్ జోహాన్స్ అనేటువంటి మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త 1866 సంవత్సరం లోపల ఆయన ద హైబ్రిడేషన్కు సంబంధించినటువంటి థియరీస్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఆ గ్రెగర్ జోహాన్స్ మెండల్ ఏదైతే ఉంటుందో అప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇంకా అంతకు బిఫోర్ ఇయర్ లోపల కనుక చూసినట్లయితే అసలు జీన్ అన్నటువంటి వర్డ్ గురించి లేదు. సో ఈ లైఫ్ అంటే ఒక ఎనిమల్ లోపల కనుక చూసినట్లయితే ఎనిమల్ లోపల ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి. సపోజ్ మన బాడీ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ మన బాడీ లోపల ఎక్కువ మొత్తంలో ఉండేటువంటిది అంటే వాటర్ మాలిక్యూల్స్. సో హైడ్రోజన్ అండ్ ఆల్సో ఆక్సిజన్, 2 products. దెన్ బాడీ లోపల ఎక్కువ మొత్తంలో ఏముంటాయి, అనదర్ ప్రోడక్ట్ లోపల కనుక చూసినట్లయితే ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్రోటీన్ యొక్క కాంబినేషన్లో చూద్దాం. ఇంతవరకు హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, దెన్ ప్రోటీన్ యొక్క కాన్సన్ట్రేషన్ సల్ఫర్. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇది బేసిక్గా ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్. దెన్ తర్వాత ఒక లిపిడ్ కాన్సన్ట్రేషన్ కనుక చూసినట్లయితే లిపిడ్ లోపల కనుక చూసినట్లయితే సేమ్ కార్బన్స్ ఉంటాయి. ఇద్దరు మనం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కార్బన్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనం డీటెయిల్గా కనుక చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ దే విల్ బీ ఫార్మ్డ్. ఇదంతా కూడా దేంతో తయారు చేయబడి అంటే మోస్ట్ ఆఫ్ ఏ ఫ్యూ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ లోపల దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నాం. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నాం. సో ఆ మాలిక్యూల్స్ గురించి మనం డీటెయిల్గా. దెన్ ఇక్కడ మనం డిఎన్ఏ అంటే ఏంటిది, ఆ డిఎన్ఏ లోపల ఏం స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏ అంటే ఏంటిది, ఆర్ఎన్ఏను ఎట్లా ప్రొనౌన్స్ చేసుకుంటాం, ఆర్ఎన్ఏలో ఉండేటువంటి టైప్స్ ఏంటిది, ఆర్ఎన్ఏ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది, ఆర్ఎన్ఏ సెల్స్ లోపల కణం లోపల ఎలాంటి విధిని నిర్వర్తిస్తుంది, ఆర్ఎన్ఏకు ఉండేటువంటి పరిధి ఏంటి, ఆర్ఎన్ఏ ఎలాంటి ప్రోటీన్ సింథసిస్ లోపల ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనేటువంటి పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా చూస్తాం. అండ్ ఆల్సో ప్రోటీన్ ఫార్మేషన్, అసలు ప్రోటీన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ప్రోటీన్ ఫార్మేషన్ గురించి. అండ్ టోటల్గా మనం ఈ చాప్టర్ లోపల కనుక చూసినట్లయితే ద మాలిక్యులర్ లెవెల్ లోపల డిఎన్ఏ స్ట్రక్చర్స్, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ అండ్ ప్రోటీన్ లోపల ఉండేటువంటి ఫార్ములా ఏంటిది, దెన్ ప్రోటీన్ యొక్క అనుఘటకం ఏంటి, ప్రోటీన్స్ ఎట్లా ఫార్మేషన్ చెందుతాయి, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అండ్ రెప్లికేషన్, డిఎన్ఏ రిపేర్స్, లైక్ ఓపెరాన్ కాన్సెప్ట్స్, లైక్ డిఫరెంట్ టాపిక్స్ గురించి ఇక్కడ మనం జీన్స్కు సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ గురించి క్లియర్గా, సెల్స్ యొక్క ఫంక్షన్స్ గురించి మనం ఈ టాపిక్ లోపల డిస్కషన్ చేస్తాం. సో ప్రీవియస్ వెన్ వీఆర్ మూవింగ్ టు దిస్ టాపిక్, మనం ఈ టాపిక్లోకి పోయే ముందు లెటస్ మనకు ఫస్ట్గా ద హిస్టరీ ఆఫ్ డిఎన్ఏ గురించి మనం బేసిక్గా వాట్ ఈజ్ డిఎన్ఏ ఎట్లా ఫైండ్ అవుట్ అయింది, ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటి హిస్టరీ గురించి ప్రీవియస్గా మనం దాని గురించి డిస్కషన్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. సో we start will be DNA యొక్క history of DNA. The history of molecular biology is initially connected to the చూడండి, the history of molecular biology is initially connected to the history of DNA. The history of molecular biology is ఇనిషియల్లీ కనెక్టెడ్ టు ద హిస్టరీ ఆఫ్ డిఎన్ఏ యొక్క హిస్టరీతోనే ఇది కనెక్ట్ అయ్యి ఉంది. దెన్ మెండల్ ఎవరైతే గ్రెగర్ మెండల్ వర్క్స్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ మీద ఇతడు తన యొక్క వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్హెరిటెన్స్
ఇన్హెరిటెన్స్కి సంబంధించినటువంటి వర్క్స్ని ఇతను అంటే అనువంశికతమైనటువంటి క్యారెక్టర్స్, హెరిడిటరీకి సంబంధించినటువంటి క్యారెక్టర్ అండ్ ఆల్సో ఇన్హెరిటెంట్కు సంబంధించినటువంటి సర్టన్ థియరీస్ ఏవైతే ఉన్నదో ద మెండల్ వర్క్స్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద సర్టన్ ట్రాక్స్ అండ్ పీనట్ hypothesis that will be transmitted to the next generation by the factors అని ఇవాళ మనం చెప్పుకున్నాం. ద ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక జనరేషన్ నుంచి వెళ్ళి ఇంకొక జనరేషన్కి బై ఎట్లా ట్రాన్స్లేట్ చేయబడుతుంది అని అంటే ఫ్యాక్టర్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేయబడుతుంది అనేటువంటి పాయింట్ని గురించి డిస్కషన్ చేసుకున్నాం. ద ఫ్యాక్టర్స్ వర్ నేమ్డ్, ఆ ఫ్యాక్టర్స్కి మళ్ళీ తర్వాత నేమ్ ఇచ్చినటువంటి అంటే గ్రెగర్ జోహాన్స్ మెండల్ వాజ్ వర్క్ అండ్ ఈ థియరీస్ అంతా కూడా ఆయన ఇన్ ద 1866 లోపల ఈ రిటర్న్ అండ్ హైబ్రిడేషన్ మీద ఒక బుక్ రాయడం జరిగింది. దాని తర్వాత గ్రెగర్ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ద ఫ్యాక్టర్స్ వాజ్ నేమ్డ్ బై జీన్స్ అని జోహెన్సన్, జోహెన్సన్ ఇన్ ద ఇయర్ 1905 లోపల జీన్ అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. దెన్ తర్వాత ఫెడరిక్ మిచ్నర్, ఈ ఫెడరిక్ మిచ్నర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1869 ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ట్యూబెజెన్ then Frederick Griffith in the year 1928 reported that heat killed Streptococcus pneumonia. That is one type of bacteria, Streptococcus pneumonia. The bacteria is ఎస్టెయిన్డ్. ఇక్కడ ఈ మనం క్లియర్గా కనుక చూసినట్లయితే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద ఫస్ట్ బేసిక్ కనుక చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రాసెస్ గురించి అంటే ట్రాన్స్ఫర్ కావడం, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అదర్ హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో 1952లో వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఏమో ఈకోలై బ్యాక్టీరియా మీద హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. మనం దీని తర్వాత కూడా దాన్ని కూడా ట్రాన్స్డక్షన్ అనేటువంటి ప్రాసెస్, ట్రాన్స్డక్షన్ ఎట్లా జరిగింది అనేటువంటి పాయింట్ గురించి హర్షే చేజ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ది ఫెడరిక్ గ్రిఫిత్ ఏదైతే ఉన్నారో, ఈ గ్రిఫిత్ ఇన్ ద ఇయర్ 1928లో ఈ వాజ్ రిపోర్టెడ్ దట్ బేసిక్గా ఇతను ఏం చేసిండనంటే మైక్స్ మీద సెప్టోకోకస్ నిమోనియా వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియన్ స్టెయిన్స్ను తీసుకొని ర్యాట్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది, మైస్కి ఇంజెక్షన్ చేయడం జరిగింది. వెన్ ఈ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మ్ కావడం వల్ల అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటువంటి ప్రాసెస్ గురించి ఇక్కడ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శాస్త్రవేత్త మనకు లైక్ ఫెడరిక్ గ్రిఫిత్ అండ్ డిఎన్ఏకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈయన చెప్పినటువంటి హైపోథిసిస్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో ఆ ఎక్స్పెరిమెంట్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా ఇతను 6 రకమైనటువంటి ఒక స్టెయిన్ తీసుకున్నాడు. దట్స్ వీఆర్ రైటింగ్ ఇట్ ఆర్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ఏదైతే ఉంటుందో నాన్ విరులెంట్ స్టెయిన్ అంటే విషపూరితం కానటువంటి స్టెయిన్ ఆర్ నాన్ విరులెంట్ స్టెయిన్. దీని ఆర్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ నాన్ విరులెంట్ స్టెయిన్స్ అని చెప్పుకుంటున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ స్టెయిన్ దట్ వాజ్ ఎస్ స్టెయిన్ అని చెప్పడం జరిగింది. ఈ ఎస్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి స్మూత్ స్టెయిన్ అంటే రఫ్గా ఉండేటువంటి దాన్నేమో మనం ఆర్తో చూపించాం అండ్ స్మూత్గా ఉండేదాన్నేమో ఎస్తో చూపించాం. సో ఇక్కడ ఆర్ స్టెయిన్ని ఎస్ స్టెయిన్ అనేటువంటి 2 రకాలైనటువంటి స్టెయిన్స్ని తీసుకోవడం జరిగింది. ఆ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో దట్ స్టెయిన్స్ ఆర్ బిలాంగింగ్ టు ద స్టెప్టోకోకస్ నిమోనియా కాజ్ చేసేటువంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి స్టెయిన్స్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో ఈ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ద లివింగ్ బ్యాక్టీరియాస్ నుంచి ఎట్లా అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి ప్రాసెస్ గురించి ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఎస్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ద స్టెయిన్ ఆఫ్ ఎస్ ప్రొడ్యూసెస్ ద స్మూత్ కాలనీస్ ఆన్ ద మీడియా ఇన్ ఏ particulate because the cells having
ఇక్కడ స్మూత్ స్టెయిన్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో పాలీసాకరైడ్ క్యాప్సూల్స్ ఉన్నాయి. దాని లోపల ఏమున్నాయి? పాలీసాకరైడ్ క్యాప్సూల్. అంటే ఈ విరులెంట్గా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ఎస్ స్టెయిన్ మీద ఉండేటువంటి దాని క్యాప్సూల్ ఆ ఎస్ స్టెయిన్కు సంబంధించినటువంటి స్టెప్టోకోకస్ నిమోనియా బ్యాక్టీరియా మీద ఎస్ స్టెయిన్ లోపల దాని మీద ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దానికి కప్పబడి ఉండేటువంటి ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ మెంబ్రెయిన్ లోపల పాలీసాకరైడ్కు సంబంధించినటువంటి క్యాప్సూల్ ఉంది. ఆ పాలీసాకరైడ్ క్యాప్సూల్ చేత ఎస్ స్టెయిన్ ఇట్లా ఫిల్ చేయబడి ఉంది. సో దట్ ఈస్ అండ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. అండ్ ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ బేసిక్ మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, దెన్ అండ్ అగైన్ రఫ్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఈ రఫ్ స్టాండ్ లోపల మాత్రం ఈ పాలీసాకరైడ్స్ క్యాప్సూల్ అనేది లేదు. రఫ్ స్టెయిన్లోనేమో లేదు, ఈ స్టెయిన్లో మాత్రం ఇక్కడ మనకు ఉంటుంది అనేటువంటి పాయింట్ని ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ గురించి చెప్పుకున్నాం కదా. స్టెప్టోకోకస్ నిమోనియాకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా లోపల 2 స్టెయిన్స్ అని చెప్పుకున్నాం. ఒకటేమో ఆర్ స్టెయిన్ అని చెప్పుకున్నాం, ఇంకోటేమో ఎస్ స్టెయిన్ అని చెప్పుకున్నాం. ఆర్ స్టెయిన్ ఈజ్ నాన్ విరులెంట్ స్టెయిన్ అని చెప్పుకున్నాం. ఇదేమో రఫ్గా ఉంటుందని చెప్పుకున్నాం. దీని మీద ఏమో పాలీసాకరైడ్కు సంబంధించినటువంటి క్యాప్సూల్ వాజ్ యాబ్సెంట్ అని చెప్పుకున్నాం. వేర్ యాజ్ ఎస్ స్టెయిన్కు సంబంధించి దీన్ని స్మూత్ స్టెయిన్ అని చెప్పుకుంటాం. ద స్మూత్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కాలనీస్ లాగా ప్రొడ్యూస్ చేసేటువంటి మీడియా పెరిప్లేట్లో కనుక చూసినట్లయితే అది దాని మీద పాలీసాకరైడ్కు సంబంధించినటువంటి క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో కవర్ చేయబడి ఉంది. అండ్ దెన్ పాలీసాకరైడ్కు సంబంధించినటువంటి క్యాప్సూల్ యాజ్ కవర్డ్ అని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇదేమో ఇదేమో విరులెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఎ నాన్ విరులెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం బిఫోర్ గోయింగ్ టు వీ విల్ స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫెడరిక్ గ్రిఫిత్ ఏదైతే ఉంటుందో ఒక ఎక్స్పెరిమెంట్ ఆన్ మైస్ మీద చెప్పిండు అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. లెటస్ ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక ట్రాన్స్ఫర్మేషన్ experiment by Frederick Griffith in mice with the Streptococcus pneumonia బ్యాక్టీరియా లోపల మనం క్లియర్గా చూస్తున్నాం. ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో బ్యాడ్ బ్యాక్టీరియా కెన్ జెనెటికల్లీ ట్రాన్స్ఫార్మ్ టు ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఉండేటువంటి హైపోథెసిస్ ఏదైతే ఉంటుందో ద మెటీరియల్ ఇన్ డెడ్ బ్యాక్టీరియల్ సెల్ కెన్ జెనెటికల్లీ ట్రాన్స్ఫార్మ్ లివింగ్ బ్యాక్టీరియా సెల్. ఓకే, ఆ పాయింట్ని మనం ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంక్లూజన్ గురించి లెటర్స్ మళ్ళీ తర్వాత అయిపోయినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఏం చేసిండనంటే ఫస్ట్ ఒక మైస్ని తీసుకొని ఆ మైస్ లోపలికి ఎస్ స్ట్రెయిన్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ స్ట్రెయిన్ లివింగ్గా ఉండేటువంటి ఒక లివింగ్ నేచర్లో ఉండేటువంటి ఎస్ స్ట్రెయిన్. ఆ ఎస్ స్ట్రెయిన్ని మైస్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్ స్టెయిన్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఎస్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం స్మూత్ స్టెయిన్ అని చెప్పుకున్నాం. ఈ స్మూత్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో విరులెంట్ అంటే విష ప్రభావం కలిగి ఉండేటువంటి దీంట్లో విరులెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఎట్ ద సేమ్ టైం దీని యొక్క క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ క్యాప్సూల్ మేడ్ బై ద పాలీసాకరైడ్కు సంబంధించినటువంటి క్యాప్సూల్తో ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎస్ స్టెయిన్ని మనం మైస్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత కనుక చూసినట్లయితే ద మైస్ ఏదైతే ఉంటుందో ద లివింగ్ ఎస్ స్టెయిన్ లివింగ్ ఎస్ స్టెయిన్కు సంబంధించినటువంటి స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీని మైస్ యొక్క హార్ట్ లోపల మనం కనుగొనడం జరిగింది. సో మైస్ విల్ బి డై. ఇక్కడ మైస్ ఏమైంది, చనిపోయింది. దెన్ తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ లోపల ఈ కంక్లూజన్ లోపల ఏం చేయడం జరిగింది అని అంటే దెన్ ఆర్ స్టెయిన్ తీసుకున్నారు. దట్ ఈజ్ ఆర్ స్టెయిన్. ఆ ఆర్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో లివింగ్ స్టెయిన్ అని చెప్పుకున్నాం. లివింగ్ స్టెయిన్ ఏదైతే ఉన్నదో దట్ ఈజ్ నాన్ విరులెంట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ పాలీసాకరైడ్ క్యాప్సూల్ అనేటువంటిది యాబ్సెంట్ అని చెప్పుకున్నాం. వెన్ దీస్ ఆర్ స్టెయిన్ అయితే ఉందో బ్యాక్టీరియాకి మైస్కి ఇంజెక్ట్ చేయడం ది స్టెప్టోకోకస్ నిమోనియాకి సంబంధించినటువంటి ఆర్ స్టెయిన్ని ఈ మైస్కి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి అంటే ఇది నాన్ విరులెంట్ ప్రోడక్ట్ కాబట్టి మైస్ ఏమైంది, సర్వైవ్ అయింది. మైస్ యొక్క
సో మైస్ యొక్క హార్ట్ లోపల కనుక హెల్తీగా ఉంది, అట్ ద సేమ్ టైం మైస్ యొక్క హార్ట్ లోపల మనం ఎలాంటి బ్యాక్టీరియా సెల్స్ని ఐడెంటిఫై చేయలేకపోయినాం. దెన్ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏం చేయడం జరిగింది, దెన్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ ఈ ఎస్ స్టెయిన్ తీసుకోవడం జరిగింది ఒక బీకర్ లోపల. ఆ ఎస్ స్టెయిన్ ఏం చేసిందంటే ఆఫ్టర్ ఇట్ విల్ బి హీట్ చేయడం జరిగింది. దాన్ని ఆ ఎస్ట్రెయిన్కు సంబంధించినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హీట్ చేయడం జరిగింది. ఆ హీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే హీట్ చేసిందో ఆ హీట్ చేసినటువంటి స్టెయిన్స్ని ఏదైతే ఎస్ స్టెయిన్ ఏమైంది అని అంటే దాంట్లో ఉండేటువంటి పాలీసాకరైడ్స్ హీట్ చేయడం వల్ల ఆ పాలీసాకరైడ్ అంతా కూడా వాటర్ లోపల కలిగిపోయి టోటల్గా దట్ వాజ్ అది డిజపియర్ అయిపోయి, సో ఆ పాలీసాకరైడ్ విల్ బి టోటల్లీ అయిపోయింది. కాబట్టి అక్కడ మనకి ఏమైంది అని అంటే ఆ ఎస్ట్రెయిన్ ఏదైతే ఉందో డిస్ట్రాయ్ చేయబడ్డది. సో ఎస్ట్రెయిన్ డిస్ట్రాయ్ చేయబడ్డది కాబట్టి ఆ డిస్ట్రాయ్ అయినటువంటి ఎస్ట్రెయిన్ని మనకు మైస్ ఇవ్వడం వల్ల మైస్ యొక్క హార్ట్ లోపల మనం ఎలాంటి బ్యాక్టీరియాస్ కనిపెట్టలేకపోయినాం. సో మైస్ విల్ బి జనరల్గా లివింగ్ నేచర్లో ఎలైవ్ కండిషన్లోనే ఉంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ది ఫోర్త్ స్టాండ్ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఏం తీసుకోవడం జరిగింది అని అంటే ఆర్ స్టెయిన్ని తీసుకున్నాం అండ్ ఆల్సో ఆర్ స్టెయిన్ తీసుకున్నాం అండ్ ఆల్సో ఎస్ స్టెయిన్ తీసుకున్నాం. ఈ ఎస్ స్టెయిన్ ఏదైతే ఉంటుందో హీట్ కిల్డ్ ఎస్ స్టెయిన్, హీట్ చేయబడి కిల్ చేయబడ్డటువంటి ఎస్ స్టెయిన్ని అండ్ ఆల్సో దాంతో పాటుగా మనం హార్ స్టెయిన్ని రెండింటిని తీసుకొని ఈ రెండు ప్రోడక్ట్ని ఏం చేసినామంటే మైస్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇంజెక్ట్ చేసామో ఆ మైస్ ఏమైంది, ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మైస్ విల్ బి డై. ఏం జరిగింది అనేటువంటి కన్క్లూజన్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ ఎస్ స్టెయిన్కు సంబంధించినటువంటి స్టెయిన్ హీట్ చేయడం వల్ల దీని యొక్క పాలీసాకరైడ్ ఏదైతే లేయర్ ఏదైతే ఉంటుందో అది డిజపియర్ అయి కరిగిపోయింది. కానీ ఈ ఎస్ స్టెయిన్కు సంబంధించినటువంటి జీనోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీనోమ్స్ ప్రజెంట్గా దే ఆర్ లివింగ్ నేచర్లో ఉన్నాయి. ఆ లివింగ్ నేచర్లో ఉండేటువంటి ఎస్ స్టెయిన్కు సంబంధించినటువంటి విరులెంట్ స్టెయిన్స్కి ఆర్ స్టెయిన్కు సంబంధించినటువంటి నాన్ విరులెంట్ అటాచ్ కావడం వల్ల అక్కడ ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏం జరిగింది అని అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫార్మేషన్ అయింది. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అయ్యింది డిఎన్ఏనా ఐదర్ ప్రోటీనా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు క్లియర్గా ఒక ఐడియా లేదు. బట్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏం తెలిసింది అని అంటే సమ్ మెటీరియల్ అంటే ఏదో ఒక మెటీరియల్ ట్రాన్స్ఫార్మేషన్ పద్ధతి లోపల ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి పాయింట్ని బేసిక్గా వీళ్ళు కన్క్లూజన్లో చేయడం. ద కన్క్లూజన్ కనుక చూసినట్లయితే ఏ కెమికల్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ సెల్ ఈజ్ కేపబుల్ టు జెనెటికల్లీ ట్రాన్స్ఫార్మ్ అనదర్ సెల్. ఓకే, జెనెటికల్లీ ట్రాన్స్ఫార్మ్ టు అనదర్ సెల్. సో లాస్ట్కి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రాసెస్కు సంబంధించి మనకు గ్రిఫిత్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి అండ్ మైస్ మీద మనం డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే it was the cumulations of research and early 2020 the purity of characteristic by the transforming principle the responsible for transformation non-virulent కు సంబంధించినటువంటి streptococcus into virulent strain కు సంబంధించినటువంటి describe the Griffith and leads to discovery of chemical nature of genetic material. It was widely believed that the protein and serves as the function of carrying from genetic material. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ద ప్రోటీన్ ఏదైతే ఉంటుందో జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ద టర్మ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇండికేట్ ద ఫంక్షనల్ అని ఒక డీటెయిల్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్కి వచ్చింది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ ఎక్స్పెరిమెంట్కు సంబంధించి మళ్ళీ మనకు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి దట్ వాజ్ హర్సీ చేజ్కు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి మనం సెకండ్ కనుక జెనెటిక్ మెటీరియల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల హర్సీ చేజ్కు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఈ హర్సీ చేజ్ ఎవరైతే ఉన్నారో ద ఎక్స్పెరిమెంట్కు సంబంధించి బేసిక్గా కనుక చూసినట్లయితే ఇన్ ద ఇయర్ 1952 లోపల జిఎన్ఏకు సంబంధించినటువంటి
ఎక్స్పెరిమెంట్. డిఎన్ఏకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్, ఐదర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ హర్షే చేజ్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో చార్గాఫ్ రూల్, లెట్ us wait 1 second and I did. ఓకే, దెన్ హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఇయర్ 1902 అండ్ హర్షే చేజ్ హర్ష్లీ అండ్ చేజ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ థియరీస్ మీద, అంటే డిఎన్ఏకు సంబంధించి, అంటే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడం కోసం దే డూ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్, బట్ దే గాట్ ఫైనల్లీ వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. దే పర్ఫార్మ్స్ దేర్ రాక్ పర్ఫార్మెన్స్ వల్ల మనకి ఏమైంది అని అంటే డిఎన్ఏకి సంబంధించి డిఎన్ఏ అన్నది జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రూవ్ చేయబడ్డది. బికాజ్ ఈ ట్రాన్స్డక్షన్ అనేటువంటి ప్రాసెస్ లోపల ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ హర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ లోపల బేసిక్గా వీళ్ళు తీసుకునేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఈ కొలై బ్యాక్టీరియా, ఎచ్చరిషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియాని తీసుకోవడం జరిగింది. ఈ ఎచ్చరిషియా కొలై బ్యాక్టీరియా ఏదైతే అంటే ప్లెంటీ ఆఫ్ బ్యాక్టీరియా విల్ బీ అవైలబుల్ హ్యూమన్ లార్జ్ ఇంటెస్టైన్, ఆల్సో నార్మల్గా ఎచ్చరిషియా కొలై ఇట్ ఈస్ యూజ్ఫుల్ బ్యాక్టీరియా. దెన్ ఈ ఎచ్చరిషియా కొలై బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్కు సంబంధి ఇక్కడ వీఆర్ సీనింగ్ దీస్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బ్యాక్టీరియోఫేజెస్ అని చెప్పుకుంటాం. వాట్ దే కాల్డ్ యాజ్ బ్యాక్టీరియోఫేజెస్. T2 లేబుల్డ్, అంటే అక్కడ లేబుల్ చేయబడ్డటువంటి బ్యాక్టీరియోఫేజెస్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఒకటే బ్యాక్టీరియోఫేజెస్ ఇక్కడ మనం బ్యాక్టీరియోఫేజెస్ ఇక్కడ బ్యాక్టీరియోఫేజెస్ అంటే బ్యాక్టీరియాకి వైరస్ ఇన్ఫెక్షన్ కలగజేసి, అంటే వైరస్ బ్యాక్టీరియాల మీద ఎంటర్ అయ్యేటువంటి వైరస్ని బ్యాక్టీరియోఫేజెస్ అంటాం. బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ కలగజేసేటువంటి వైరస్ని వీ కాల్ దెమ్ యాజ్ బ్యాక్టీరియోఫేజెస్. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ హర్షే చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లోపల కనుక చూసినట్లయితే వీళ్ళు ప్రోటీన్కు సంబంధించి ఒక మోడల్ని, దెన్ డిఎన్ఏకు సంబంధించి ఒకటి తీసుకోవడం జరిగింది. ప్రోటీన్స్ లోపల కనుక చూసినట్లయితే కంపల్సరీ ప్రోటీన్స్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ లైక్ సల్ఫర్ అనేటువంటి సల్ఫర్కు సంబంధించినటువంటి సల్ఫర్ కాంటెంట్ ఉండేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ సల్ఫర్ కాంటెంట్ ప్రోటీన్స్ ఏదైతే ఉంటుందో SMS, సిస్టీన్, మిథియోనైన్, సిస్టీన్, దీస్ 3 రకాలకు చెందినటువంటి ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల సల్ఫర్ కాంటెంట్ ఉంటుంది. సో సల్ఫర్ అనేటువంటి కాంటెంట్ ఏదైతే ఉంటుందో డిఎన్ఏలో ఉండదు, కంప్లీట్లీ ఇట్ ఈజ్ ఓన్లీ ప్రోటీన్స్లో ఉండేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ సల్ఫర్. ఓకే, క్లియర్ ఇక్కడ. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వీళ్ళు డిఎన్ఏను కూడా తీసుకున్నారు. ఆ డిఎన్ఏ లోపల ఏముంది అంటే పాస్పరస్ ఉంది. వాట్ ఈస్ దట్? పాస్పరస్. ఈ పాస్పరస్ ఏదైతే ఉంటుందో P32 అని చెప్పుకుంటున్నాం. ఈ పాస్పరస్ ఏదైతే ఉంటుందో పాస్పరస్ అనేటువంటిది కేవలం డిఎన్ఏలో ఉండేటువంటి మాలిక్యూల్. సో వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లో తీసుకున్నటువంటి చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిది అని అంటే డిఎన్ఏలో ఉండేది ప్రోటీన్లో ఉండదు, ప్రోటీన్లో ఉండేది డిఎన్ఏలో ఉంటుంది. అంటే 2 డిఫరెంట్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ని వీళ్ళు ఇక్కడ చూజ్ చేయడం జరిగింది. అంటే ప్రోటీన్ని డిఎన్ఏ లోపల సల్ఫర్ కాంటెంట్ ఒక దాంట్లో అండ్ పాస్పరస్ కాంటెంట్ గురించి తీసుకున్నారు. దెన్ తర్వాత ఏం చేసి అంటే ఈ సల్ఫర్కి అండ్ ఆల్సో ఈ పాస్పరస్కి రెండింటికి ఏం చేసిందంటే రేడియో యాక్టివిటీని యాడ్ చేయడం జరిగింది. అనుధార్మికతను యాడ్ చేయడం జరిగింది. ఈ అనుధార్మికతను యాడ్ చేసిన తర్వాత ఈ పాస్పరస్ లేబుల్గా ఉండేటువంటి పాస్పరస్ని ఒక బ్యాక్టీరియోఫేజ్ లోపలికి అండ్ సల్ఫర్ కలిగినటువంటి S35కి సంబంధించినటువంటి దాన్ని
ఇంకొక ప్రోటీన్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియోఫేజ్లో ఎంటర్ చేయడం జరిగింది. ఈ ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 బ్యాక్టీరియోఫేజెస్ ఏదైతే లేబుల్ చేయబడ్డటువంటి T2కు సంబంధించినటువంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియోఫేజెస్ అంటే బ్యాక్టీరియోఫేజెస్ యొక్క జీనోమ్ లోపల ప్రోటీన్కు సంబంధించిన కోటెడ్లో ఉండేదాని మీద క్యాప్సూల్ లోపలనేమో సల్ఫర్కు సంబంధించినటువంటి కోటింగ్, రేడియో యాక్టివిటీ కోటింగ్ ఉంది. దెన్ ఏదైతే డిఎన్ఏకు అటాచ్ చేసేటువంటి బ్యాక్టీరియా అంటే డిఎన్ఏ మీద ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి లేబుల్ ఏదైతే ఉంటుందో అక్కడ పాస్పరస్కు సంబంధించినటువంటి కోటింగ్ ఉండేటువంటి కోటెడ్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 బ్యాక్టీరియోఫేజెస్ని ఏం చేసిందంటే ఈ 2 రకాలైనటువంటి బ్యాక్టీరియోఫేజెస్ని దే ఆర్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిళ్ళు. వేటి మీద ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిళ్ళు అంటే ఎచ్చరిషియా కొలై, ఈ కొలై అనేటువంటి బ్యాక్టీరియాస్ మీద, ఈ కొలైకి సంబంధించినటువంటి బ్యాక్టీరియాస్ మీద ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది. దెన్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోటీన్ సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో S35కి సంబంధించినటువంటి లేబుల్ ఉండేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ సంబంధించినటువంటి ఈ కొలై ఇక్కడ ఉంది. దెన్ ఇక్కడ డిఎన్ఏ కోటెడ్గా ఉండేటువంటి డిఎన్ఏకి సంబంధించినటువంటి P32కు సంబంధించినటువంటి కోటెడ్గా ఉండేటువంటి రేడియో యాక్టివిటీ ఉండేటువంటి ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ తర్వాతకి దెన్ ఆ ఇన్ఫెక్షన్ తర్వాత ఏం చేసింది అంటే ఎజిటేషన్, ఇన్ఫెక్షన్ తర్వాత బ్యాక్టీరియా సెల్స్ వర్ ఎజిటేషన్ టు రిమూవ్ ద ప్రోటీన్ కోట్స్. తర్వాత ఏం చేసినాయి, ద బ్యాక్టీరియల్ కోట్స్ ఏం చేసినాయి, అవి ఎజిటేషన్ చేసినాయి, ఆ ప్రోటీన్ కోట్స్ని రిమూవ్ చేసుకున్నాయి. దెన్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసినామంటే థర్డ్ స్టేజ్ లోపల ఫస్ట్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసినాం, సెకండ్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ క్రియేట్ అయింది, అండ్ థర్డ్ స్టేజ్లో వీఆర్ ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ చేస్తాం. ఈ సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఈ సల్ఫర్ కంటైనింగ్ S30 రేడియో యాక్టివిటీ ఏదైతే ఈ ఎచ్చరిషియా కోలై ఏదైతే ఉంటుందో ఆ ఎచ్చరిషియా కోలై యొక్క మీడియంని అండ్ దాన్ని మనం సెంట్రిఫ్యూగేషన్ చేస్తే అక్కడ రేడియో యాక్టివిటీ ఏదైతే ఉంటుందో రేడియో యాక్టివిటీ ఆఫ్ ద మీడియం ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియా సెల్ లోపల రేడియో యాక్టివిటీ అన్నది ఫైండ్ అవుట్ కాలే, ఓన్లీ మీడియం లోపల మాత్రమే రేడియో యాక్టివిటీ ఫైండ్ అవుట్ అయింది. అంటే ఈ మీడియం ఏదైతే ఉంటుందో మీడియం లోపల రేడియో యాక్టివిటీ ఉంది, కానీ బ్యాక్టీరియల్ సెల్స్ లోపల S35కు సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీ అన్నది లేదు అనేటువంటి పాయింట్ని ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. దెన్ వేర్ యాజ్ P32 రేడియో యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ P32 రేడియో యాక్టివిటీ ఫాస్ఫరస్కు సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీ ఉండేటువంటి బ్యాక్టీరియా సెల్స్ లోపల కనుక చూసినట్లయితే ఆ సెల్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ లోపల రేడియో యాక్టివిటీ అనేటువంటిది క్లియర్గా ఉంది. ఆ రేడియో యాక్టివిటీ ఉండడం వల్ల అంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ P32 ద్వారా లేబుల్ అయినటువంటి రేడియో యాక్టివిటీ ఏదైతే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిందో ఆ ఇన్ఫెక్షన్ చేయబడ్డటువంటి రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎచ్చరిషియా కొలై యొక్క జీనోమ్తో ఏమైందంటే దే విల్ బి ట్రాన్స్డక్షన్ అంటే జన్యు పరివర్తనం చెందినాయి. ఆ జన్యు పరివర్తనం చెందడం వల్ల అంటే ఇక్కడ క్లియర్గా కనుక చూసినట్లయితే ఒక జనరేషన్ నుంచి వెళ్ళి ఇంకొక జనరేషన్కి జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేసేటి ఏంటిది అని అంటే డిఎన్ఏ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ని ఇక్కడ క్లియర్గా మనకు తెలవడం జరిగింది. సో ద డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఈ అర్సే చేజ్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఇట్ వాజ్ క్లియర్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీని యొక్క కన్క్లూజన్ కనుక చూసినట్లయితే ఈ సల్ఫర్ ఏదైతే ఉంటుందో సల్ఫర్ కంటైనింగ్ ఉండేటువంటి లోడెడ్గా ఉండేటువంటి బ్యాక్టీరియాల యొక్క మీడియం లోపల మాత్రమే మనం రేడియో యాక్టివిటీని చూసినాం, కానీ ఈ కొలైలో మాత్రం రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి సల్ఫర్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. దెన్ వేరే యాజ్ పాస్పరస్కు లేబుల్కు సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే
పాస్పరస్కు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ P32 రేడియో యాక్టివిటీ ఉండేటువంటి సెల్స్ ఏది ఈకోలై యొక్క జెనెటిక్ మెటీరియల్ లోపల అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని లోపలికి పాస్ కావడం జరిగింది. కానీ కంప్లీట్గా ఇక్కడ మాత్రం దాని చుట్టూ ఉండేటువంటి మీడియం లోపల మాత్రమే రేడియో యాక్టివిటీ ఉంది. ఇక్కడ ఈ ఈకోలై బ్యాక్టీరియా యొక్క సెల్స్ లోపల మాత్రం రేడియో యాక్టివిటీ వాజ్ యాబ్సెంట్. సో ద ఫార్మేషన్ ఇక్కడ ఆర్సే చేజ్ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు క్లియర్గా తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనేటువంటి పాయింట్ని ఇన్ ద ఇయర్ 1952 వరకు క్లియర్గా తెలియదు. సో 1952 ఇయర్లో ఈ ఎక్స్పెరిమెంట్ ప్రపంచానికి తెలియజేసింది ఏంటంటే డిఎన్ఏ ఈజ్ అ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి టర్మ్ని క్లియర్గా తెలవడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఓకే, దెన్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఇమేజ్ని కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే సేమ్ ఇమేజెస్ని బ్యాక్టీరియాస్ లోపల హెర్షే చేజ్ ఎక్స్పెరిమెంట్ వాజ్ షోన్ అండ్ T2 బ్యాక్టీరియా అవుట్ ఆఫ్ ది డ్యూరింగ్ ద ఇన్ఫెక్షన్ వైల్ ద T2 DNA enters into the bacteria and it directed to formation to the new phases. Hence the genetic material ఏదైతే ఉంటుందో DNA జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మాత్రం మనకు లేదు. సో దిస్ ఈజ్ అండ్ అబౌట్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.